ఏం చేస్తారో తెలుసా? పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటకముందే జాతికి అంకితం చేయడం కూడా మనం చూస్తా ఉన్నాం. ఎన్నికల 6 నెలల ముందు 3 నెలల కోసం అందరూ ఈ సినిమాలో తాను చేస్తున్నదేమిటో తెలుసా? తానే ప్రత్యేక హోదాను తాకట్టు పెడతాడు. 5 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళను జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తాడు, పీడీ యాక్టులు తెలిసే కార్యక్రమాలు చేస్తాడు, కేసులు పెట్టించే కార్యక్రమాలు చేస్తాడు. కానీ ఎన్నికలకు 6 నెలలు ఉన్నాయా? 3 నెలల కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా? నల్ల చొక్కా వేసుకుంటాడు. నల్ల చొక్కా వేసుకుని ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి మొదలు పెడతారు డ్రామాలో చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం 3 నెలల కోసం ఈ పెద్ద మనిషి ఏం చేస్తారో తెలుసా? 5 సంవత్సరాల పాటు పొదుపు సంఘాలకు చెందమనకు రుణమాఫీ అన్న సంగతి ఊసి ఎత్తడు. కానీ ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం ఏం చేస్తారో తెలుసా? పసుపు కుంకుమ అని చెప్పి కొత్త డ్రామా మొదలు పెడతాడు. పొదుపు సంఘాలకు చెందిన రుణాలు వడ్డీలతో సహా కలిసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యే నాటికి 14,000 కోట్ల రూపాయలుంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఆ పొదుపు సంఘాలకు చెందిన రుణాలు ఏకంగా 25,000 కోట్ల రూపాయలకు ఎగబాకాయి. వడ్డీలతో కలిపి వడ్డీలతో కలిసి మోపుడే 25,000 కోట్ల రూపాయలకు చేరిన తాను చేసిన తప్పును మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోకుండా పసుపు కుంకుమ పేరుతో మళ్లీ అక్క చెల్లెమ్మను మోసం చేయడానికి మళ్లీ డ్రామాను మొదలు పెడుతూ సినిమా నెంబర్ 2లో చేస్తాడు పాత్ర. ఇదే పెద్ద మనిషి రైతులందరికీ కూడా మనం 50,000 రూపాయలు ఇస్తాము, పెట్టుబడి విధిస్తాము అని చెప్పి మనం చెప్తే ఈ పెద్ద మనిషి ఏం చేస్తారో తెలుసా? చివరి బడ్జెట్ 6వ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే 6వ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాని బడ్జెట్. అంటే ఆ బడ్జెట్ మన హయాంలో వస్తుంది. రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తే, ప్రజలందరూ దీవిస్తే, మీ అందరూ ఆశీర్వదించినప్పుడు వచ్చే బడ్జెట్. ఆ బడ్జెట్ లో చంద్రబాబు నాయుడు గారట 5,000 రూపాయలు రైతుల కోసం పెడతాడట. రైతుల కోసం 5,000 రూపాయలు ప్రకటిస్తాడు. 5 సంవత్సరాల రైతుల గురించి పట్టించుకోడు. 5 సంవత్సరాల రైతుల జీవితాలతో ఆటలాడతాడు. రైతులకు ఇవ్వాల్సినవి ఏమీ కూడా ఇవ్వడు. కానీ 6వ బడ్జెట్ లో మాత్రం కేవలం 3 నెలల కోసం జీతాలు భత్యాలకు మాత్రమే పెట్టవలసిన బడ్జెట్ లో మాత్రం తనది కాని 6వ బడ్జెట్ లో, తన హయాంలో రాని 6వ బడ్జెట్ లో మాత్రం రైతులకు మాత్రం మళ్లీ మోసం చేస్తూ చెవులో పూలు పెడుతూ 5,000 కోట్ల రూపాయలు ఇస్తారు అని చెప్పి మళ్లీ మోసం చేయడానికి సినిమా 2 తీస్తాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల 6 నెలల ముందు 3 నెలల కోసం తీసిన సినిమాలో కట్టని రాజధానిలో 1,000 ఎకరాల భూములు అమ్ముకుంటాడు ఒకవైపున. మరోవైపున చంద్రబాబు నాయుడు గారు ఆ రాజధానిలో బాహుబలి సినిమా చూసారా? దాని సెట్టింగులు చూపిస్తాడు. అదిగో రాజధాని అని చెప్పి గ్రాఫిక్స్ అంటాడు ఈ పెద్ద మనిషి. ఎన్నికల 6 నెలల ముందు 3 నెలల కోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తీస్తున్న సినిమాలో 4 సంవత్సరాల పాటు పిల్లలకు జాబులు ఇవ్వడు, 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వడు. కానీ చివరి 3 నెలలు ఉండేసరికి ఏం చేస్తారో తెలుసా? రాష్ట్రంలో అక్షరాల 1,72,00,000 ఇల్లులు ఉంటే
2 లక్షల ఇళ్లకు నెల 2,000 ఇవ్వాలి అని ఇస్తాను అని చెప్పి ప్రకటించిన ఈ పెద్ద మనిషి ఎన్నికలకు ముందు 5 ఏళ్లు మోసం చేస్తాడు, 57 నెలలు. కానీ ఎన్నికలకు 3 నెలలు ఉండగా మాత్రం ఏం చేస్తాడు? 2,000 వెయ్యించేస్తాడు. 1,70,00,000 ఇల్లును కత్తిరించి 3 లక్షలు చేస్తాడు. చేసి ఎంత ఇస్తారో తెలుసా? నిష్ఠేసినట్టు 3 లక్షల మందికి 3,000 రూపాయలట. సినిమా 2 మన చెవుల్లో పూలు. ఇదే పెద్ద మనిషి 5 సంవత్సరాలు అవ్వాతాతలు గుర్తుకు రారు, పట్టించుకోడు. అవ్వాతాతలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ పెద్ద మనిషికి రాదు. 57 నెలల పాటు అవ్వాతాతలను పట్టించుకోడు. కానీ ఎన్నికలకు 3 నెలలు ఉండగా మాత్రం ఏం చేస్తాడు? పెన్షన్ మనం పెంచుతాము అని చెప్పి మనం అన్నాం కాబట్టి ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం తానే 2,000 ఇస్తా ఉన్నట్టుగా బిల్లప్పిస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. సినిమా 2లో డైలాగులు కొడతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసిన జగన్, ప్రజల కష్టాలు ఉన్న జగన్ పాదయాత్రలో ఆటో డ్రైవర్లకు సౌకర్యంగా ఉన్నందుకు ఆటో డ్రైవర్లతో పాటు వారి చొక్కా వేసుకుని ప్రతి ఆటో డ్రైవర్కు, ప్రతి ట్రాక్టర్కు రోడ్డు ట్యాక్సులు ఉండవు, రద్దు చేస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి ప్రతి ఆటోకు సంవత్సరానికి 10,000 ఇస్తాము అని చెప్పి మనం చెప్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు కేవలం 3 నెలలు ఉన్నాయనగా ఈ పెద్ద మనిషి వాళ్ళ కష్టాలు తెలియవి, పెద్ద మనిషి వాళ్ళ బాధలు పెద్ద మనిషికి తెలియవు. కానీ వేసుకొని ఆటో డ్రైవర్లకు చెప్తాడు పెద్ద మనిషి, ట్రాక్టర్ల మీద ఆటోల మీద రోడ్డు ట్యాక్సులు రద్దు అని చెప్పి చెప్తాడు ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషికి ప్రజలు గుర్తుకొస్తారు. పాదయాత్ర జరుగుతూ ఉండగా కార్పొరేషన్లను బస్సు పట్టించిన పరిస్థితి చూసి జగన్ అనే నేను కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తాను అని చెప్తే ప్రతి కులానికి కార్పొరేషన్ పెడతాను అని చెప్పి నేను చెప్తే ప్రతి కులంలో 45 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ప్రతి ఒక్కకు చేయూతన్న పథకం ద్వారా ప్రతి ఒక్కకు తోడుగా ఉంటాము, 75,000 రూపాయలు ఇస్తాము, ఉచితంగా ఇస్తాము అని చెప్పి ధరం చెబితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పట్టించుకోడు. వెనకబడిన కులాలకు కార్పొరేషన్ ఇవ్వాలని, కులంలో ప్రతి ఒక్కరికి తోడుగా నిలబడాలనే ఆలోచన రాదు. కానీ ఈ పెద్ద మనిషి ఎన్నికలకు 3 నెలలు ఉన్నాయనగా ఏం చేస్తాడు? ప్రతి కులానికి కార్పొరేషన్ అట. జగన్ చెప్పాడు కాబట్టి ప్రతి కులానికి కార్పొరేషన్ అట అని చెప్పంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యంగా బీసీలకు సంబంధించి ఒక సదస్సు పెడతాడు. అంటాడు బీసీ డిక్లరేషన్ అని చెప్పి అంటాడు ఈ పెద్ద మనిషి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? 2013లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చేసిన బీసీ డిక్లరేషన్ గుర్తుకు రాదు. ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేసేందుకు
మేనిఫెస్టోలో బీసీల కోసం పెట్టిన 119 హామీలు గుర్తుకు రావు. కానీ ఎన్నికలకు మాత్రం 3 నెలలు ఎన్నికలున్నాయంటే మాత్రం రాజమండ్రికి పోతాడు. రాజమండ్రిలో బీసీల మీటింగ్ పెడతాడు. బీసీల మీటింగ్ రాజమండ్రిలో పెట్టి బీసీ డిక్లరేషన్ అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం తీస్తా ఉన్న ఈయన సినిమా చూడండి ఒకసారి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలకు, వీఆర్ఓలకు, ఆశా వర్కర్లకు, హోంగార్డులకు జీతాలు పెంచాలి అనంటే ఈయనకు మనసు రాదు. 4 సంవత్సరం మనసు రాదు. కానీ జగన్ పాదయాత్రలో వీళ్ళందరి ముఖం మీద చిరునవ్వులు చూస్తాను. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ జీతాలు పెంచుతాను అని చెప్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జగన్ చెప్పాడు కాబట్టి ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం జీతాలు పెంచినట్టుగా డ్రామాలు ఆడతాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎన్నికలకు ముందు 6 నెలల కోసం 6 నెలల ముందు 3 నెలల కోసం ఇవన్నీ చూసినప్పుడు 57 నెలలు ఒక వ్యక్తి మన కడుపు మార్చి కేవలం చివరి 3 నెలలు మాత్రం అన్నం పెడతాను అనంటే ఆ మనిషిని ఏమనాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఈ మనిషిని మనం అన్నానాలై లేక దున్నానాలా మీరే ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు ఎలా ఉంటాయి అంటే టూరింగ్ టాకీసులు ఉంటాయి. టూరింగ్ టాకీసులు ఎదుట వారానికి ఒకసారి వాల్ పోస్టర్ మార్చేస్తారు. సినిమా మారుతూ ఉంటుంది, వాల్ పోస్టర్ మారుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు కూడా నిజంగా అలాగే ఉంటాయి. కాపీ కొట్టేవాడు మామూలుగా మనమంతా కాపీ రాయుడు అని అంటాం. చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టేదానికి ఈ కాపీ రాయుడికి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యే స్టూడెంట్ కు మధ్య ఒక తేడా చెప్తాను. మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. పూర్వమే అప్పుడు 1983 ఆ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ఎన్నికల్లోకి రంగప్రవేశం చేశాడు. ఎన్నికలకు దాదాపుగా 6 నెలల ముందే 8 నెలల ముందే ఎన్టీ రామారావు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఎన్నికలకు 6 నెలల ముందు ఎన్టీ రామారావు గారు అన్నారు 2 రూపాయలకు కిలో బియ్యము అని చెప్పి ఎన్టీ రామారావు గారు అప్పట్లో ప్రకటించారు. ఎన్టీ రామారావు గారు ఆ ప్రకటన చేసిన వెంటనే ప్రజల్లో ఎన్టీ రామారావు గారికి విపరీతమైన ఆదరణ, అభిమానం పెరుగుతా ఉందని అప్పటి ముఖ్యమంత్రి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. ఆయన ఏం చేశారో తెలుసా? ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకు కిలో బియ్యం ప్రకటిస్తే ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎన్నికలకు 6 నెలల ముందు ₹90కి కిలో బియ్యం ఇవ్వడం మొదలుపెట్టాడు అప్పట్లో ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ప్రకటించాక అప్పుడు ముఖ్యమంత్రి భయపడి ప్రజలు ఓట్లు వేయలేదు అని చెప్పి ₹90కి కిలో బియ్యం 6 నెలల పాటు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. కానీ ప్రజలేమన్నారో తెలుసా? 4 సంవత్సరాల కాలం మమ్మల్ని పట్టించుకోలేదు. ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయనగానే అది కూడా ఎన్టీ రామారావు గారు చెప్పారు కాబట్టి మీకు మేము గుర్తుకొచ్చాం, ₹90కే ఇచ్చాం,
నీలాంటి వ్యక్తిని మేము నమ్మము అని చెప్పి ఓట్లు వాళ్ళు వేయలేదు కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తా ఉంది? ఏమనిపిస్తా ఉంది? 4.5 సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గుర్తుకు రాలేదు. ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయనగానే 3 నెలల కోసం ఈ మనిషి స్కీములు పెడతా ఉన్నాడు. ఇలాంటి మనుషులు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? 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 నిన్ను నమ్మం బాబా అని చెప్పి అనిపించడం లేదా అడుగుతా ఉన్నాను. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసిన 2వ సినిమా, ఇక ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీస్తున్న చివరి సినిమా 3వ సినిమా. ఈ సినిమా అయితే నిన్ననే తీశాడు. మొన్ననే తీశాడు ఈ సినిమా. ఈ సినిమా పేరు ఏం పేరో తెలుసా? 6వ బడ్జెట్. తనది కాని బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు. తన హయాంలో రాని బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు. 3 నెలల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారో కూడా ప్రజలు నిర్ణయిస్తారు, దేవుడు నిర్ణయిస్తాడు. అలాంటి హయాంలో వచ్చే 6వ బడ్జెట్ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడతాడు. 2,26,000 కోట్ల రూపాయలతో ప్రవేశపెడతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఈ పెద్ద మనిషి ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే అది నిజంగా ఎలా ఉందో తెలుసా? రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి దీవెనలతో ప్రజలందరి ఆశీస్సులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు కాపీ కొడితే ఎలా ఉంటుందో ఇంచుమించుగా అది కూడా సరిగ్గా కొట్టలేకుండా ఉన్న బడ్జెట్ కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్. కనీసం ఆ కాపీ కొట్టడం కూడా సరిగ్గా చేతగానే కాపీ రాయుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్. ఇవన్నీ మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి 3 సినిమాల గురించి చెప్పండి ప్రజలకు. ప్రజల దగ్గరికి మనం వెళ్ళాం. బూత్ కమిటీలుగా మనం ఉన్నాం. బూత్ కమిటీలుగా మనం చేయాల్సిన బాధ్యత ఏమిటో తెలుసా? అతి ముఖ్యమైన బాధ్యత ఏమిటో తెలుసా? ప్రజలకు మనం చెప్పాల్సింది ఏమిటో తెలుసా? ప్రజలకు మనం చెప్పాల్సింది ఒకటే. 5 సంవత్సరాల కిందట ఈ పెద్ద మనిషిని నమ్మి మోసపోయాం. 5 సంవత్సరాల కిందట ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మోసపోయాం. మోసపోయి పెద్ద మనిషికి ఓట్లేసాం. ఓట్లేసిన తర్వాత ఈ పెద్ద మనిషి అన్ని రకాలుగా మనల్ని మోసం చేశాడు. మోసం చేసి సినిమాలు చూపించాడు. సినిమాలు చూపించిన తర్వాత మళ్ళీ మోసం చేయడం కోసం, మళ్ళీ గరానా మోసం చేయడం కోసం మళ్ళీ పెద్ద మనిషి ముందుకొచ్చి ఓట్లు అడుగుతా ఉన్నాడు. ఆ ఓట్లు అడిగే కార్యక్రమంలో 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని లూటీ చేశాడు. ఆ లూటీ చేసిన ఆ డబ్బులో నుంచి కాస్తో కూస్తో బయటకు తీసి బిస్కెట్ల మాదిరి మనకు పంచే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని నమ్మము కాక నమ్మం బాబు అని చెప్పి చెప్పవలసిన సమయం వచ్చింది అని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్న మోసాలని చెప్పాలి. ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్న అన్యాయ పాలన గురించి చెప్పాలి. ఈ పెద్ద మనిషి రేపొద్దున చేయబోయే మోసాలను ఎలా అరికట్టాలి అని చెప్పి ఆలోచనలు కూడా చేయాలి మీరంతా. కారణం ఏంటంటే రేపొద్దున ఎన్నికలు జరిగినప్పుడు మనం ఆ ఎన్నికల్లో పోరాటం చేసేది, పోటీ పడేది ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే కాదు. ఆ ఎన్నికల్లో మనం పోటీ చేసేది ఎవరితో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు,
చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మీడియా, పచ్చ మీడియా మొత్తంతో పోటీ చేయాల్సి వస్తుంది. ఈనాడు పేపర్తో పోటీ చేయాల్సి వస్తుంది, ఆంధ్రజ్యోతి పేపర్తో పోటీ చేయాల్సి వస్తుంది, TV5 అనే టీవీ ఛానళ్లతో పోటీ చేయాల్సి వస్తుంది, ABNతో చేయాల్సి వస్తుంది, ఈటీవీతో చేయాల్సి వస్తుంది, ఇలా పచ్చ టీవీ ఛానళ్లతో పోటీ చేయాల్సి వస్తుంది. వీళ్ళంతా కూడా ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు పాలన గురించి అబ్బో ఇబ్బో అని చెప్పి ఈ పెద్ద మనిషి పాలన గురించి వీళ్ళంతా కూడా చెప్పుకొస్తారు. అన్యాయాలతో పోటీ చేయాల్సి వస్తుంది, మోసాలతో పోటీ చేయాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో డ్రామాలతో పోటీ చేయవలసి వస్తున్న పరిస్థితుల్లో మీరంతా కూడా ప్రవర్తన కావాలి. ఓటర్ల తొలగింపు కార్యక్రమాలు ఏదైతే జరుగుతా ఉన్నాయో మొట్టమొదటిగా దాన్ని అరికట్టాలి. మొట్టమొదటిగా దాన్ని అరికట్టే దిశగా అడుగులు వేయాలి. ఫామ్ 6 ఎలా నింపాలో మీరంతా కూడా తెలుసుకున్నారు. నెట్లో నుంచి ఫామ్ 6 ఎలా నింపాలో తెలుసుకున్న మీరు ఓటును ఎక్కడైనా తీసేసిన పరిస్థితులు ఏదైనా ఉంటే ఆ తీసేసిన ఓటును మళ్ళీ ఎక్కించే కార్యక్రమం చేయాలి. ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు సభ ముందు పనులున్నారో అక్కడ చంద్రబాబు నాయుడు గారు 2 ఓట్లు ఎక్కించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ 2 ఓట్లను కనుగొని ఆ ఓట్లను తొలగించే కార్యక్రమం కూడా చేయాలి. ఇవన్నీ ఒకవైపున, రెండో వైపున చంద్రబాబు నాయుడు గారి డబ్బుతో యుద్ధం చేయాలి. ఎన్నికలు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి ఊరికే రాడు, మూటలు డబ్బులు తీసుకొని వస్తాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి డబ్బులు ఊరికేయాడు. 2,000 రూపాయలు 3,000 రూపాయలు ప్రతి చేతిలోనే పెడతాడు. పెట్టి అప్పటికీ ప్రజలు నమ్మరు, ప్రజలు ఓటేస్తారని ఏం చేస్తారో తెలుసా, ప్రజలందరి చేత దేవుని మీద ప్రమాణం కూడా చేయించే కార్యక్రమం చేస్తాడు. 3,000 రూపాయలు డబ్బులు చేతిలో పెట్టి. కానీ మీరంతా కూడా ప్రజలకు చెప్పాలి, మీరంతా ప్రజలకు చెప్పాలి. ఏ దేవుడైనా కూడా అవినీతి సొమ్మును తీసుకుని ఓటేయమని చెప్పి చెప్పడు ఏ దేవుడైనా అని చెప్పి మీరందరూ కూడా చెప్పాలి. మీరంతా కూడా ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తాడు, ఇస్తే తీసుకోండి అని చెప్పండి. ఆ డబ్బు ఇస్తాడు, తీసుకోండి, జోబులో పెట్టుకోండి. మనసులో మాత్రం దేవుణ్ణి అనుకోండి. ఈ రాక్షసుడికి ఓటు వేయను అని చెప్పి మనసులో దేవుణ్ణి అనుకోండి, అది చాలదు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి అని చెప్పి మీరందరూ కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ 2 నెలల కాలం ఫిబ్రవరి మాసంలో షెడ్యూల్ వస్తుంది, మార్చి మాసంలో ఎన్నికలు జరుగుతాయి, మార్చి ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ 2-3 నెలల కాలం అప్రమత్తంగా ఉండాలి. ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ వాళ్ళకు సంబంధించిన టీవీలలోనూ రకరకాల కథనాలు వస్తాయి, ప్రజలను నమ్మబుచ్చే కథనాలు వస్తాయి, అబద్ధాన్ని నిజంగా చూపించే కథనాలు వస్తాయి. ఆ కథనాలన్నింటినీ కూడా తిప్పికొట్టాల్సిన బాధ్యత, కార్యక్రమం చేయాల్సి ఉంది మనం ఈ 2 నెలల్లో. మనం ఎన్నికల తేదీ నాడున గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల తేదీ నాడున బూత్ కమిటీ సభ్యులుగా ఉన్న మన బాధ్యత ఏమిటి అంటే 50 ఇళ్లకు ఒకళ్ళు ఉన్నాం. ఈ 50 ఇళ్లకు 35 ఇళ్లకు ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క బూత్ కమిటీ సభ్యులుగా ఉన్నాం. మన బాధ్యత ఏమిటో తెలుసా, మనం బాధ్యత తీసుకున్న 35 ఇళ్లను, మనం బాధ్యత తీసుకున్న 35 ఇళ్లలో ఉన్న ప్రతి ఓటర్ను ఓటు వేయించేదాకా తీసుకుని రావాలి అన్నది మాత్రం మర్చిపోకూడదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓటును ప్రభావితం చేయేందుకు డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులకు లొంగిపోకుండా ఓటర్ను మన మంచితనంతో జరగబోయే మంచి గురించి చెబుతూ మనము ఓటర్ను ఓటు దాకా తీసుకొని పోవాలి. ప్రతి ఓటర్కు చెప్పాలి, అన్నా అక్క అమ్మా అని చెప్పి ప్రతి ఓటర్కు చెప్పాలి. వాళ్ళిచ్చే 2,000 రూపాయలకో 3,000 రూపాయలకో మీరంతా కూడా మోసపోవద్దండి అని చెప్పండి.
ఆ మాట చెప్తూ చెప్పండి, అమ్మా అక్క అన్న రేపొద్దున మన ప్రభుత్వం వస్తుంది, అన్న ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు. మన పిల్లల్ని కేవలం మనం బడికి పంపిస్తే చాలు, సంవత్సరానికి 15,000 రూపాయలు చేతుల్లో పెడతాడమ్మా అని చెప్పండి. ఆ అమ్మకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, ఆ అన్నకు చెప్పండి, అన్న అక్క అమ్మ ఆ 2,000 రూపాయలకో 3,000 రూపాయలకో మోసపోవద్దమ్మా. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడమ్మా. అన్న ముఖ్యమంత్రి అవుతానే ప్రతి రైతు చేతుల్లోనూ మే మాసం వచ్చేసరికి 12,500 రూపాయలు చేతుల్లో పెడతాడమ్మా అని చెప్పండి. ఆ అమ్మకు చెప్పండి, ఆ అన్నకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, అమ్మ అన్న అక్క అన్న ముఖ్యమంత్రి అవుతాడమ్మా. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఇళ్లలో 45 ఏళ్ల వయసు నిండిన ప్రతి అక్క, ఏ అక్క ఎక్కడ ఉన్నా సరే ఆ అక్క చేతుల్లో 4 ఏళ్లలో 75,000 రూపాయలు ఉచితంగా పెడతానన్నా వైఎస్ఆర్ చేయూత రూపంలో అని చెప్పండి. ఆ అన్నకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, ఆ అమ్మకు చెప్పండి, అమ్మ అన్న అక్క వాళ్ళిచ్చే 2,000 రూపాయలకో 3,000 రూపాయలకో మోసపోవద్దమ్మా. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఆ అవ్వ తాతల ముఖాన చిరునవ్వు చూస్తాడు. ఇచ్చే పెన్షన్ 2,000 రూపాయల మధ్య నెల చేస్తాడు. 2,000తో అన్న ఆగిపోడు. ఆ 2,000 రూపాయల పెన్షన్ పెంచుతూ పోతాడు, 3,000కు తీసుకొని పోతాడు అని చెప్పండి. ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, అన్న వాడినిచ్చే 2,000 రూపాయలకు 3,000 రూపాయలకు మోసపోవద్దండి. అన్న ప్రకటించిన నవరత్నాలను చూడండి. మన పిల్లలు అప్పుల పాలు కాకుండా ఇంజనీర్లు చేస్తాడన్నా అని చెప్పండి. డాక్టర్లుగా చేస్తాడు అని చెప్పండి. అప్పుల పాలు కాకుండా చదివిస్తాడన్నా అని చెప్పండి. ఆ అమ్మకు చెప్పండి, అక్కకు చెప్పండి, అన్నకు చెప్పండి. నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకెళ్తామని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇక మైకు మీ దాకా ఇక నేను మీ దాకా వస్తా. మైకు మీకు ఇస్తా. మీరేదైనా సూచనలు ఇవ్వాలనుకుంటే, మీరేదైనా నన్ను అడగాలనుకుంటే మీ ప్రశ్నలు మీరు అడగండి, సమాధానాలు నేను మీకు చెప్తాను. మీ దాకా నేనే వస్తాను. ఈ ర్యాంప్ ద్వారా నేరుగా అందుదాకా వస్తాను. అక్కడి దాకా ర్యాంప్ మీద ఉన్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, చెల్లికి చెప్తా ఉన్నాను. దారి బంధంగా నేను వస్తున్నాను. మీరేదైనా క్వశ్చన్, మీరేదైనా ప్రశ్న అడగాలనుకుంటే మీరు అడగండి. ఆ ప్రశ్నకు నేరుగా సమాధానం నేను చెప్తాను. మీ దాకా మీ దగ్గరికి వచ్చి నేను సమాధానాలు చెప్తాను అని చెప్తా ఉన్నాను. అందరూ కూర్చోమని చెప్పి మరొక్కసారి ప్రార్థిస్తా ఉన్నాను. కుర్చీలున్నాయి, అందరూ కూర్చుంటే మీరు అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నేను చెప్తాను. మీ మనసులో ఏదైనా నేను చెప్పిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువగా మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే అది మీరు అడగండి. అవన్నిటికీ కూడా సమాధానం చెప్తాను. చెప్పడం కోసమే ఈ బూత్ కమిటీలో ఈ సమస్యను ఏర్పాటు చేశామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ ర్యాంప్ మీద ఉన్న ప్రతి మీడియా ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ర్యాంప్ మొత్తం క్లియర్ కావాలన్నా అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా అడుగుతా ఉన్నా. పూర్తిగా అందరూ కూడా కిందకి దిగి మీ కుర్చీలలో మీరు కూర్చుంటే నేనే మీ దగ్గరికి నడుచుకుంటూ మీ దగ్గరికి వస్తాను. అంతదాకా వస్తాను.
ఈ ప్రశ్నలు మీరు అడగండి, సమాధానం నేను చెప్తానని చెప్తా ఉన్నా. మీరంతా పక్క జరగాలమ్మా, అంత పక్క జరగాలి. కూర్చోండి, కూర్చుంటే కనిపిస్తుంది, వెనకనే కనపడ్డారు. కూర్చోండి, మీరంతా కూర్చోండి, కూర్చోవాలమ్మా, కూర్చోవాలన్నా, మీరంతా కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి. కనపడ్డాను అసలు మా వెనక వాళ్ళకి అసలు కనపడు. కూర్చోవాలన్నా, కూర్చోవాలంటే కూర్చోవాలన్నా, అన్నా కూర్చోవాలి, మీరంతా కూర్చోవాలి, అంతా కూర్చోవాలి. కూర్చోండి, మీరంతా కూర్చోండి, మీరంతా ఎందుకు నిలబడతారు? అందరూ కూర్చోండి, మొత్తం లోపల కూర్చోండి, కూర్చోండి, మీరంతా కూర్చోండి, కూర్చోవద్ద. ఇక్కడికి వచ్చే ముందు మీ అందరూ కూడా ఇటువంటి స్లిప్పులు నింపారు. మీరేదైనా ప్రశ్న అడగాలనుకుంటే ఈ స్లిప్పుల్లో మీరు రాసి ఇవ్వండి. దాదాపుగా 30,000 పైసలకు మంది, 30,000-40,000 మంది పైసలకు మంది ఇక్కడికి వచ్చి బూత్ కమిటీ సభ్యులందరూ ఇక్కడ ఏకమయ్యారు. కాబట్టి బహుశా ప్రతి ఒక్కరి ప్రశ్నకు సమాధానం చెప్పలేము. కాబట్టి మీరు ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే ఈ ప్రశ్న రూపంలో మీరు ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే ఈ స్లిప్పులో రాయండి అని చెప్పి మీ అందరికీ కూడా స్లిప్పులు ఇవ్వడం జరిగింది. ఆ స్లిప్పులన్నీ కూడా ఆ స్లిప్పుల్లో నుంచి కొన్ని స్లిప్పులు మాత్రం బయటకు తీసి ఆ ప్రశ్న వేసింది ఎవరో, ఆ ప్రశ్న వేసింది ఎవరో నితిన్ చదువుతాడు, ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నా కూర్చోవాలన్నా, పూర్తిగా కూర్చోవాలన్నా, అస్సలు కనపడటం లేదన్నా, వెనకల వాళ్ళకి అస్సలు కనపడటం లేదన్నా, వెనకల వాళ్లకు కూర్చోవాలన్నా, కూర్చోవాలన్నా, కూర్చోవాలా. హలో, వేసి ముందుకు పోయినా కదా, ముందుకు వెళ్ళిపోయాను, ముందుకు వెళ్ళిపోయాను, ముందుకు వెళ్ళిపోయాను, పూర్తిగా ముందుకు తీసుకొని అమ్మ అక్కడికి. మీరంతా బస్లో మీరంతా సీనియర్, మీరంతా పైకి వెళ్ళిపోయినా, బస్లో పైకి వెళ్ళిపోయినా, బస్సు రామ్ రవి అందరికీ ఏం చేసుకుని పంపించండి. మొట్టమొదటిగా పూతలపట్టు కాణిపాకం బూత్ నంబర్ 49 సుధీర్ ఏమని వినియోగించారంటే, అన్నా మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం, కానీ మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం పోలీసులను సొంత వ్యవస్థలాగా వాడుకుంటా ఉంది. మేము పార్టీ కార్యక్రమాలు చేయాలంటే చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. మేము బెదిరింపులకు గురవుతున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలని చెప్పి ఆయన సుధీర్ విన్నవించుకుంటున్నారన్న. పోలీసులు వేధిస్తూ ఉన్నారు, దొంగ కేసులు వేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఏ ధర్నా చేసినా కూడా కేసులు, దొంగ కేసులు పెట్టి సతాయించారన్నా. అన్నారే రోజున మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా మంచి చేస్తారో చెప్పండి అన్నా, మాకు భరోసా ఇవ్వండి అన్నా అని చెప్పి సుధీర్ పూతలపట్టు నుంచి అడిగాడు ప్రశ్న. ఇదే సుధీర్కి నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న వేల సంఖ్యలో వచ్చిన ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి చెప్తా ఉన్నాను, 13 జిల్లాలో నేను మన పార్టీ తరఫున ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి కూడా ఇక్కడ నుంచి నేను సంకేతం ఇస్తా ఉన్నాను.
పోలీసులు వేధించారు అనే సంగతి నాకు తెలుసు. ధర్నాలు చేస్తే దొంగ కేసులు పెడతా ఉన్నారు అనే సంగతి నాకు తెలుసు. ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి నేను హామీ ఇస్తా ఉన్నా, సుధీర్కు చెప్తా ఉన్నాను, ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడికి చెప్తా ఉన్నాను. దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి చల్లని దీవెనతో, ప్రజలందరి చల్లని ఆశీస్సులతో ప్రతి కార్యకర్తకు నేను చెప్తా ఉన్నా, ఈ పోలీసులు పెట్టిన దొంగ కేసులన్నీ కూడా పూర్తిగా ఉపసంహరిస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ కూడా. మైక్ వివరం నుంచి బూత్ నంబర్ 216 నుంచి ఆయన విన్నవించుకుంటున్నారు. అన్నా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో చాలా ఉచిత హామీలు ఇస్తున్నారు, అనేక తప్పుడు హామీలు ఇస్తున్నారు. వీటన్నిటిపైన బూత్ కమిటీ సభ్యులుగా మేము ఎలా స్పందించాలన్నా అని చెప్పి డేవిడ్ సత్యవేడు విన్నవించుకుంటున్నారు. డేవిడ్ సత్యవేడు నుంచి డేవిడ్ అడిగిన ప్రశ్న, అన్నా చంద్రబాబు నాయుడు గారు దొంగ హామీలు ఇస్తా ఉన్నాడు, ఎన్నికలు వచ్చాయి అనేసరికి రకరకాల హామీలు అబద్ధాలు చెప్తా ఉన్నాడు. వీటి అన్నిటినీ ఆయన చెప్తా ఉన్నప్పుడు ఎలా స్పందించాలన్నా మేము అని చెప్పి డేవిడ్ అనే సత్యవేడు నుంచి అడుగుతా ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన బూత్ కమిటీ సభ్యుడు డేవిడ్కి చెప్తా ఉన్నాను, మీ అందరికీ కూడా చెప్తా ఉన్నారు. 13 జిల్లాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నాను, బూత్ కమిటీ సభ్యులకు చెప్తా ఉన్నాను. వాళ్ళందరికీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలతో మేము చెప్పవలసిన మాట ఒకటి, ఒకే ఒక మాట చెప్పండి. ఆ మాట ఏమిటో తెలుసా? అన్నా, అమ్మా, అక్క, మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి. 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మనకేమీ చేయలేదు, అబద్ధాలు చెప్పాడు, మోసాలు చేశాడు. కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, అన్న చెప్పాడు కాబట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దొంగ నాటకాలు ఆడుతా ఉన్నాడు, మోసాలు చేస్తా ఉన్నాడు అని చెప్పండి. ఆ మాట చెప్తూ మీరంతా కూడా చెప్పవలసింది ఏమిటో తెలుసు, ఒక సామెత చెప్పండి. అదేమిటో తెలుసు, 4 సంవత్సరాలుగా అమ్మకు అన్నం పెట్టని వాడు, అమ్మకు అన్నం పెట్టని వాడు అవసరం వచ్చినప్పుడు మాత్రం చిన్నమ్మకు బంగారు గాజులు కోరిస్తాను అని చెప్పన్నారట ఒకడు. ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉంది. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారికి మనం గుర్తుకొచ్చాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనల్ని దగా చేస్తాడు, మళ్ళీ మనల్ని మోసం చేస్తాడు అని చెప్పి గట్టిగా గమనించి పడుతా ఉన్నాను డేవిడ్కు. సురేష్, శ్రీకాళహస్తి, చోడవరం గ్రామం, బూత్ నంబర్ 256. అన్నా, చంద్రబాబు నాయుడు గారు ఇదే తిరుపతిలో ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేశారు.
ప్రత్యేక హోదా సాధించడానికి మనం ఏ విధంగా పోరాటం చేస్తాము, ఎలా సాధిస్తామన్నా అని చెప్పి సురేష్ శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి అడుగుతున్నాను. పేరు సురేష్ అడిగారు. ఎందుకంటే ఎక్కువ పోతే మైక్ ఇబ్బందిగా ఉన్నట్టున్నా, కాబట్టి ఇక్కడ కొంచెం అయిపోతే మీరంతా కూర్చోవాలి. కూర్చోవాలన్నా మీరంతా కూర్చోవాలి. వెనక వాళ్ళకి అసలు కనపడదు. కూర్చోవాలి, మీరు కానీ కూర్చోవాలి. అసలు ఇటువైపు వాళ్ళకి అసలు కనపడడం లేదు. కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఏం పేరు? సురేష్ అడుగుతా ఉన్నాడు. అన్నా, ప్రత్యేక హోదా విషయం గురించి ఏం చెప్పాలి? ప్రత్యేక హోదా గురించి ఏం చెప్పాలి అని అడుగుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు నల్ల చొక్కాలు వేసుకుంటా ఉన్నాడు. ధర్మ పోరాట దీక్షను అని చెప్పి మోసం చేస్తా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి ఈ మాదిరిగా మోసం చేస్తా ఉంటే ఏం చెప్పాలన్నా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఇదే సురేష్కి నేను చెప్తా ఉన్నాను, మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నాను, ప్రతి బస్ కమిటీ సభ్యుడికి చెప్తా ఉన్నాను. అందరికీ ఒక్కటే చెప్పండి. ఎవరు అన్న చెప్పాడు, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని నీళ్ళతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తంగా మన పార్టీకి ఓటు వేసేట్టుగా గట్టిగా ప్రజలకు చెప్పమని చెప్తా ఉన్నాను. ప్రజలకు ఈ మాట చెప్పేటప్పుడు గట్టిగా అడగండి, గట్టిగా చెప్పండి. కేంద్రంలో చూస్తే ఏ ప్రభుత్వానికి కూడా పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించిన మొత్తం 25కి 25 ఎంపీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనమే గెలుచుకుంటే మనల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని నమ్మతండి. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి రాష్ట్రం విడిపోయి పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి ప్రత్యేక హోదా అన్నది విభజన చట్టంలో పెట్టలేదు అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే బీజేపీ పార్టీ అధికారంలో ఉండి మోసం చేసింది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టారు బీజేపీ వాళ్ళు. పార్లమెంట్ లో మాటిచ్చారు బీజేపీ వాళ్ళు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు. అయిన తర్వాత తిరుపతిలో మాటిచ్చాడు. తిరుపతి దేవుని సన్నిధిలో వచ్చిన మాటకు కూడా దిక్కు దివాణా లేకుండా వాళ్ళు మోసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మకండి. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు గారు పూటకో మాట రోజుకో మాట మార్చి ఆంధ్ర రాష్ట్ర హక్కులను రోడ్డు మీదకి తీసుకొచ్చారు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు మీరు చెప్పండి, వీళ్ళెవరినీ కూడా నమ్మద్దండి. మొత్తం 25కి 25 స్థానాలు మొత్తం మనమే తీసుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామని సంతకం చేస్తారో వాళ్ళకే మద్దతిస్తాను అని చెప్పి గట్టిగా చెప్పండి. ఇక ఎవరో ఇస్తారని ఎవరో ఏదో చెబితే నమ్మే పరిస్థితి లేదు. నమ్మి నమ్మి అలసిపోయాం. ఇక ఎవరో ఏదో చేస్తారని ఎవరో ఏదో చెబుతారని చెబితే నమ్మే పరిస్థితి కాదు. మన ఎంపీలు మన దగ్గరే పెట్టుకున్నాం. ఆ తర్వాత ఎవరైతే ఇస్తున్నట్టుగా సంతకం పెడతారో వాళ్ళకి మద్దతు తెలుపుతామని చెప్పి గట్టిగా చెప్పండి. చివరిగా ఇంకొక క్వశ్చన్ తీసుకుంటాను. రాయుడు కుప్పం నుంచి బూత్ నంబర్ 27
అన్నా మీరు నవరత్నాలు ప్రవేశపెట్టారు. నవరత్నాలు హామీలు అన్నింటినీ కూడా మేము ప్రజల్లో ప్రచారం చేశాము. కానీ 3 నెలల ముందు మన పథకాలన్నింటినీ కూడా చంద్రబాబు కాపీ కొడుతున్నారు. దీని గురించి ఏం చేయాలన్నా అని చెప్పి రాయుడు కుప్పం నుంచి ఈ ప్రశ్నకు సమాధానం ఇంతకు ముందే చెప్పా కాబట్టి ఈ ప్రశ్నను పాస్ చేసి ఇంకో ప్రశ్నకు పోదాం. కోటేశ్వర్ పిల్లై పూతల్పట్టు 164 బూత్ నెంబర్. అన్న మీరు పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ప్రజలందరూ కూడా భరోసా కలిగింది. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. మా విన్నపం ఏమంటే మీరు ఎవరితో కూడా పొత్తు పెట్టుకోవద్దన్నా, ఒంటరిగా మీరు ముఖ్యమంత్రి కావాలి, ఒంటరిగా పోటీ చేసి ప్రజలందరూ కూడా మీరు ముఖ్యమంత్రి అయ్యేదానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కోటేశ్వర అడుగుతా ఉన్నాడు. ఎవరు పూతలపట్టుకు సంబంధించి కోటేశ్వర అడుగుతా ఉన్నాడు. అన్నా ఎవరితో పొత్తు పెట్టుకోవద్దన్నా, అందరూ ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసిన వారే అన్నా అని చెప్పి కోటేశ్వర అంటా ఉన్నాడు. కోటేశ్వరుడు ఒకటే చెప్తా ఉన్నాడు. కోటేశ్వరుడు ఒకటే చెప్తా ఉన్నాడు. ఇంతకు ముందు కూడా మనం ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. ఇంతకు ముందు ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. జరగబోయే ఎన్నికల్లో కూడా ఎవరితో పొత్తు ఉండదు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ముజాన వేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంచి చేయాలని చెప్పి ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్నో తయారు కావాలి అని చెప్పి మన వాళ్ళే ఉన్నారు. వాళ్ళెవరికి కూడా అన్యాయం జరగకుండా చూస్తాను అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురెత్తుగా చేస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను. రాష్ట్రాన్ని ఇవాళ ఉన్న ప్రతి పార్టీ నైతిక విలువలు పూర్తిగా మర్చిపోయి ఉన్న పరిస్థితిలో ఇవాళ ఈ పార్టీలన్నీ ఉన్నాయి. ఇవాళ ఉన్న ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, పవన్ కళ్యాణ్ అనే మరో పార్టీ కానివ్వండి, అన్ని పార్టీలు కూడా వీరుడి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు మేము ఇది చేస్తాము అది చేస్తాము అని, ప్రత్యేక హోదా ఇస్తాము అని రకరకాలుగా మాటలు చెప్పి అందరూ కూటమిగా ఒక్కటై అందరూ కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన పరిస్థితి మనమంతా చూసాం. ఇవాళ వాళ్ళు చేసిన మోసంలో రాష్ట్ర ప్రజలు మోసపోయిన పరిస్థితుల్లో ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటి అంటే రాష్ట్రమే ఒక మనిషి అయితే ఆ మనిషి చేతులు కాళ్ళు ఒకరు పట్టుకున్నారు, మరొకరు కత్తిచ్చారు, మరొకరు ఆ కత్తి తీసుకొని పోలిచారు. కాబట్టి మన పరిస్థితి ఇలా ఉంది. కాబట్టి వీళ్ళంతా కూడా రాష్ట్ర ప్రజల్లో మోసం చేసిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళతో ఎవరితో కూడా పెద్ద ఉండదు అని చెప్పి నేను మీ అందరితో కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ఇక ఇంతకన్నా ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇక ఇబ్బందికర పరిస్థితులు ఈ ట్రాక్ మీదకి వచ్చేట్టుగా ఉన్నాయి. ఇప్పటికే ట్రాక్ మీదకి మనుషులు ఎక్కువ ఎక్కిస్తారు. కాబట్టి ఎవరు కూడా ఇంతకన్నా ఎక్కువ ప్రశ్నలను తీసుకోలేదు అని చెప్పి ఎవరు కూడా దయచేసి మరోలా అనుకోవద్దు అని చెప్పి నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. మీ అందరూ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఊరు నుంచి బూత్ కమిటీ సభ్యులుగా మీ బాధ్యతలు మీరు తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఎవరైనా కూడా
ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఎవరైనా ఉన్నారు అనంటే నేను గొప్పగా చెప్పగలిగింది ఏమిటి అనంటే నాన్నగారు ఎక్కడ చనిపోలేదని, నాన్నగారు పోతూ నాకు ఇచ్చిపోయిన అతిపెద్ద కుటుంబం నాకు తోడుగానే ఉంది అని చెప్పి మాత్రం గర్వంగా నేను చెప్తా ఉన్నా. నాతో పాటు కష్టాలు అనుభవించారు, నాతో పాటు బోధన అనుభవించారు. కానీ మీ అందరితో కూడా అక్కడ చెప్తా ఉన్నాం, ఒక రాత్రి అయిపోయిన తర్వాత పగలు మళ్ళీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను చెప్తా ఉన్నాం. చీకటి అయిపోయిన తర్వాత వెలుగు మళ్ళీ ఉంటుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడి దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి బాగోగులకు తోడుగా నేను ఉంటాను అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. దూర ప్రాంతాల నుంచి వచ్చి చెరగడు చిరుగవులతో అప్రాంతం చూపిస్తున్నందుకు ప్రతి అక్క చెల్లెళ్లకు, ప్రతి ఆయాబద్ది తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి పేరున మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సెలవు తీసుకుంటా ఉన్నాను.